బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. వీడియోని ఎందాక చూడు, యూ విల్ గెట్ క్లారిటీ. సో స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేస్తాం. బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంది, అసలు ఎలిజిబిలిటీ ఏంది, బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే ఏమేమి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి మనైతే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల ఏముంటాయని చెప్పి కూడా మనమైతే మాట్లాడుకుందాం. అండ్ నోటిఫికేషన్ ఎట్లా వస్తా అని చెప్పి కూడా అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, కమింగ్ టు మై ఇంట్రడక్షన్. హే బడీస్, దిస్ ఇస్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనలిసిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో ఫస్ట్లీ బీఎస్సీ నర్సింగ్ అనేది ఒక అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో యూజీ లోపల మనకి 4 years అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది 4 years డిగ్రీ అంటాం, బ్యాచిలర్స్ డిగ్రీ అంటాం. సో ఈ బ్యాచిలర్స్ డిగ్రీ లోపల మనకి 4 years అయితే ఉంటుంది. మనకి ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ లోపల అనాటమీ, ఫిజియాలజీ లాంటి సబ్జెక్ట్స్, సెకండ్ ఇయర్ లోపల కొన్ని సబ్జెక్ట్స్, అట్లా 4 years అయితే మనకు ఉంటుంది. ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ బీఎస్సీ నర్సింగ్ అనేది మనం చేయాలంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనే విషయానికి వస్తే మనకి 10+2 అయితే కంప్లీట్ కావాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ నర్సింగ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ కావాలి. అండ్ ఏమైనా ఎగ్జామ్స్ కావాలా, ఏమైనా ఎగ్జామ్స్ రాసి ఉండాలా అనే విషయానికి వస్తే యూ హ్యావ్ టు అటెంప్ట్ ఎప్సెట్ ఎగ్జామ్. సో ఎప్సెట్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ ప్రాసెస్ అవుతుంది మ్యాక్సిమం యూనివర్సిటీస్కి. సో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎప్సెట్ త్రూనే మనకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయితే వేస్తుంది. సో అంతకుముందు అంటే ప్రీవియస్ ఒక 4-5 years బ్యాక్ మనకి ఈ ఎప్సెట్ త్రూ అయితే ఎంట్రన్స్ అయితే లేకుండే. అండ్ రీసెంట్గానే ఈ ఎప్సెట్ త్రూ ఎంట్రన్స్ అయితే పెట్టారు. సో మనము 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. ఎప్సెట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది మంచిగా వస్తే నీకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో టాప్ కాలేజెస్ ఏవి అని చెప్పి మనం తర్వాత ఫర్దర్గా వీడియోస్ చేసుకుందాం. అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా ప్రతి దాని లోపల నేను నీకు గైడ్ చేస్తాను. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. అండ్ దాంతోపాటుగా ఫాలో అవుతూ ఉండు. అండ్ ప్రతిదీ కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఎప్సెట్ అయితే మనం అటెంప్ట్ చేసి ఉండాలి, ఎప్సెట్ లోపల మంచి ర్యాంక్ ఉండాలి, అండ్ 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటే. సో ఈ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే, బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ అక్టోబర్ టైం లోపల మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. కాళోజీ నారాయణ యూనివర్సిటీ అంటాం, నిమ్స్ అంటాం, అండ్ దాని తర్వాత మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూఎస్ యూనివర్సిటీ అంటాం. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్. సో మీ లొకాలిటీని బట్టి మీరు ఒక యూనివర్సిటీని ఫాలో అవ్వండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, మన ఛానల్ని నువ్వు ఫాలో అయ్యి పెట్టుకుంటే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అందులో కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది. సో అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎట్లాంటి ఎర్రర్స్ ఉంటాయి, సీట్ రావడానికి మనం ఏం చేయాలి, ప్రతిదీ కూడా మన డీటెయిల్ మనం మన ఛానల్ లోపల డిస్కస్ చేస్తాం. ఫాలో అవుతూ ఉండు. అండ్ దట్స్ ఇట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి, ఐ విల్ రిప్లై యూ విత్ ఇన్ అవర్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.